సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నువ్వు కొంచెం సిద్ధంగా ఉండు తల్లి. అంటే ఒక అద్భుతం అనేది నువ్వు ఎదురు చూసే దానికంటే ముందుగానే నీ జీవితంలో జరగడానికి చాలా మంచి అవకాశాలు అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి తల్లి. అంతేకాకుండా నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అలాంటి ఒక విషయం జరగడానికి ఒక పెద్దవాళ్ళ నుంచి, అంటే కొంచెం స్టేటస్లో నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే రావాలని అనుకుంటున్నావో అంతకంటే మంచి ఒక పేరు గల వాళ్ళ దగ్గర నుంచో ఒక మంచి మంచి ఆఫర్స్ రావడానికి నీకు అవకాశం అనేది ఉంది, ఒక మంచి పిలుపు అనేది వస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి, అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనమందరము కూడా ఏదైనా ఒక గోల్ అనేది మన మనసులో ఉంటే కనుక, అంటే ఒక పెద్ద కోరిక అనేది మన మనసులో ఉంటే, ఇది పలానా టైంలో, అంటే ఇప్పుడు వచ్చే నెలలోపో లేదంటే కనుక ఒక 2 monthsలోనో లేదంటే ఒక 2 days 1 week మనం ఎదురు చూస్తూ ఉంటాం. కనీసం ఈ టైంలో అన్నా సరే జరిగితే బాగుండి, ఇన్ని రోజుల నుంచి జరగలేదు బాబా, కనీసం ఇప్పుడైనా సరే ఆ విషయం జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నాను అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా బాబా చెప్పబోయే ఒక విషయం ఏంటి అని అంటే, బిడ్డ నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకోసం? ఒక శుభవార్తను నువ్వు రిసీవ్ చేసుకోవడం కోసం, శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా. అలాంటి ఒక శుభవార్త నువ్వు అనుకున్న దానికంటే నీకు ముందుగానే వచ్చి చేరబోతుంది. అంతేకాకుండా మహా గొప్ప అవకాశం, అంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ పలుకుబడిని ద్వారా ఒక మంచి విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మనం ఏదైనా సరే వెళ్ళి కలవటం, వాళ్ళు సిఫార్సు చేస్తే మనకి కొంచెం మంచి విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది అని వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పుంటారు. అలాంటి వాళ్ళకంటే పెద్ద అవకాశాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నీకు రావడానికి అవకాశం అనేది ఉంది అంటున్నారండి. అలాగే ఎందుకు బాబా ఇలా చెబుతున్నారు అని అంటే అండి, నిజంగా చాలామంది కూడా మనం అనుకుంటూ ఉంటాం, అసలు అద్భుతాలంటే ఏంటో కూడా తెలియదు మాకు, అనుకున్నది మేము ఏది కూడా మా జీవితంలో జరగలేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుతాలు కూడా బాబా చూపించారండి ఎంతోమంది జీవితాల్లో. అసలు ఒక్క నిమిషం ఆలోచించగలిగితే, ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి మనం ఏ స్థాయి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాము అనేది ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న సమస్య మనకి పెద్దగా అనిపిస్తుంది, చాలా బాధాకరంగా అనిపిస్తుంది, కానీ ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళితే అప్పుడున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాము అన్నదానికి మనం ఎన్నిసార్లు బాబాకి ధన్యవాదములు తెలియజేసినా కూడా సరిపోదండి. అలాగే ఇప్పుడు బాబా ఇచ్చే ఈ అవకాశం అనేది చాలా అద్భుతం అండి. మన అడిగి అలసిపోయిన వాళ్ళందరికీ కూడా బాబా అద్భుతాలు చూపిస్తారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక చిన్న వ్యాపారస్తుడండి, అతను ఎంతోమంది దగ్గర, అంటే పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి షూరిటీ కోసం అని చెప్తూ ఉంటారు కదా. ఒక బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి, ఒక లోన్ ఇవ్వడానికి కానివ్వండి, అలా వెళుతూ ఉంటారు కదా. అలాగే ఒక లోన్ కోసం అతను ఒక బిజినెస్ చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఒక లోన్ అనేది ఇవ్వటానికి అతనికి షూరిటీ ఇవ్వటానికో లేదంటే డాక్యుమెంట్స్ కానీ ఎలాంటి ఒక ఆధారమో అతనికి లేదండి. అప్పుడు ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురండి అని చెప్పి అడుగుతున్నారు బ్యాంకులో. కనీసం అలా పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ దగ్గర తెలియదు అతనికి. అలాంటిది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడండి. వాళ్ళ ఇంటికి పక్కన దగ్గరలో ఉన్న ఒక అతన్ని అడిగితే అతను కూడా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ, నువ్వు కట్టలేదంటే కనుక నువ్వు ఆ డబ్బు ఇవ్వకపోతే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ అలా హేళన చేసి వాళ్ళు వద్దు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్లే కానీ, అంటే మీకు హామీ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్లే కానీ ముందుకు వచ్చి సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉన్న సమయంలో అండి, నిజంగా
ఆ అవకాశం అనేది అతనికి ఏదైతే మన దగ్గరికి రావాలని ఉంటుందో అది ఖచ్చితంగా ఎవరి వల్ల కాదండి ఆపడం అనేది. అలాంటి ఒక మంచి అవకాశం అండి. అతన్ని ఊహించని ఒక పెద్ద అతని దగ్గర నుంచి అదే బ్యాంకులో ఏ బ్యాంకుకైతే అతను వెళ్ళి అడిగాడో ఒక లోన్ కావాలి అని, అంతకంటే పెద్ద అవకాశం. అతనికి లోన్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ బిజినెస్ పెట్టుకోవడానికి కూడా తన షాపుని, అంటే తను రెంట్‌కి ఇవ్వడం కోసం ఒక బిజినెస్ షాప్ అనేది ఉందండి. అది ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందువల్లనంటే ఆ బ్యాంక్‌లో ఆ రోజు అతను లోన్ అడగడానికి వెళ్ళినప్పుడు అతను ఆ బ్యాంక్‌కి లీవ్ అండి. అంటే ఆ రోజు వెళ్ళలేదు ఆఫీస్‌కి. అందువల్ల అతనికి తెలియలేదు. పలానా పేరు, పలానా డీటెయిల్స్ అని చెప్పి వచ్చినప్పుడు అతను అడిగాడనమాట. వీళ్ళు లిస్ట్ అనేది ఉంటుంది కదా, ఎవరెవరు లోన్‌కి అప్లై చేశారనేది. అప్పుడు చూపించినప్పుడు అతను ఎందుకు అలాగా అప్లై చేశాడు అంటే ఈ బ్యాంకులో వర్క్ చేసే అతనికి ఎందువల్ల తెలిసింది అని అంటే అండి, అతనికి ఇంతకుముందు ఒక సహాయం అనేది అతను చేయడం అనేది జరిగిందండి. రోడ్డు మీద దెబ్బలు తగిలి పడిపోయి ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇతను, అంటే ఈ లోన్‌కి అప్లై చేసిన అతను ఈ వ్యాపారం కోసం లోన్ అప్లై చేశాడు కదండి. అతను బ్యాంకులో మేనేజర్ అండి. అతను ఆ వ్యక్తి గురించి కూడా అతనికి డీటెయిల్స్ తెలియదు. ఆ రోజు కాపాడాడు, హాస్పిటల్ అడ్మిట్ చేశాడు, అంతే వెళ్ళిపోయాడు. అతను గనక ఆ సమయానికి తీసుకువెళ్ళకపోతే అతని ప్రాణాలను కాపాడడం కూడా కష్టమే అని చెప్పారండి. అలాంటి ఒక పెద్ద సహాయం చేశాడు ఇతనని ఇతన్ని వెతుక్కుంటూ పనిమాల అంటే ఫోన్ చేసి అతన్ని బ్యాంకుకి రమ్మన్నప్పుడు ఏంటా బ్యాంక్ వాళ్ళు నాకు హామీ ఇవ్వడానికి కూడా ఎవరు దొరకలేదండి అంటే, లేదు మిమ్మల్ని ఒక అతను మా మేనేజర్ రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు మేనేజర్ ఇతనై ఉంటాడన్న విషయం అతనికి తెలియదండి. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచం అనేది చాలా చిన్నది. మనం చేసే పాపపుణ్యాలు, పాపం ఎలా అయితే మనల్ని వెంటాడుతుందని చెబుతున్నామో అలాగే పుణ్యం కూడా అండి. చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసి ఉంటాం, అది పెద్ద స్థాయిలో వచ్చి నిలబడుతుంది మనకి సహాయం పడడానికి. అందువల్లే ఇలాంటి ఒక సహాయం కోసం ఆ మేనేజర్ అతన్ని పిలవడం అనేది జరిగింది. అతను అడిగినంత లోన్ ఇవ్వడము జరిగింది. అంతేకాకుండా అతనికి ఒక పెద్ద షాపు కూడా వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి ఉంచిన ఒక షాప్ అనేది కూడా అతనికి ఇవ్వడానికి ఆ బ్యాంక్ మేనేజర్ అనేది ఎంతో హ్యాపీగా, తర్వాత మీకోసం మీ కాంటాక్ట్ నెంబర్ లేదు, ఏమీ లేదు, నా ప్రాణాలు కాపాడింది మీరే, మీకు ఎలాగా నేను ధన్యవాదం తెలియచేయాలనో, లేదంటే కనుక మనం వాళ్ళు చేసిన సహాయాన్ని ఎలా తిరిగి ఇవ్వాలనో ఎదురు చూస్తున్నాను. ఆ రుణం అనేది అలా మిగిలిపోతుందేమో అని బాబాని కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా నాకు అవకాశం ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు అని ఆ మేనేజర్ అంత సంతోషంగా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా మంచివాడు అతను కూడా. అందువల్ల ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా అండి, మనం ఎదురు చూసే దానికంటే తక్కువ సమయంలోనే ఒక పెద్ద అద్భుతం కూడా మీ అందరి జీవితాల్లో కూడా బాబా చూపించడానికి, అంటే మనం చేసిన పుణ్యమే మనకి తిరిగి రావడానికి బాబా మంచి మంచి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారండి. ఎవ్వరూ కూడా తీరపడకుండా బాబా మీద నమ్మకాన్ని మాత్రమే మనం పెంచుకుంటే సరిపోతుంది కదా. ఇది అవునా కాదా అనేది నా కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.